ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికను ఎక్స్లో పోస్ట్ చేశారు. తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగిపోతున్న రుణ భారం అంటూ ట్వీట్ చేశారు జగన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని, ఈ విషయాన్ని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్ధంగా పరిస్థితి ఉందన్నారు జగన్. ఈ లెక్కలు చూస్తే కూటమి ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. 2025-26 మొదటి అర్ధభాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి 7.03% ఉందన్నారు. 2025-26లోనైనా రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుందని చాలామంది ఆశించారని, కానీ కాగ్ విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సొంత ఆదాయాలు పెరగకపోగా మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోయాయన్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. సంపద సృష్టి లేకపోవడంతో రాష్ట్రం తిరోగమనంలో ఉందన్నారు వైఎస్ జగన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్. ఎస్ సంతోష్, ఇటీవల కాలంలో ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పలుసార్లు అటు మీడియా సమావేశాల్లో చెప్పడంతో పాటు డైరెక్ట్గా ఎక్స్లో కూడా పోస్ట్ చేస్తూ వస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇవాళ కూడా తాజాగా ఆయన చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారిందంటూ ఆయన ట్వీట్ చేయటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అటు ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడితో పాటు అటు రుణభారం కూడా పూర్తి స్థాయిలో పెరిగిపోతుందంటూ ఆ ట్వీట్లో జగన్ పూర్తి స్థాయిలో ఆ నివేదికలను కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందంటూ కాగ్ విడుదల చేసిన గణాంకాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయంటూ ఆ ట్వీట్ ద్వారా ఆయన రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయి పరిస్థితిని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సంపద సృష్టిస్తామంటూ అటు టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయి. ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి పూర్తి రివర్స్ లో ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7.03% మాత్రమే అని చెప్పింది. అయితే 2025-26లోనైనా ఆర్థిక పరిస్థితి పూర్తిగా కోలుకుంటుందని ఆశించామని, అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని మాత్రం ఆయన స్పష్టం చేసే ప్రయత్నాన్ని చేశారు. అదేవిధంగా సొంత ఆదాయాలు పెరగకపోవడంతో పాటు మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయని, అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం దూసుకుపోతుందంటూ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ ఆయన తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ వృద్ధిని 12.02%గా ప్రభుత్వం ప్రకటించిందని, అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ వృద్ధిని 17.1 లక్షంగా పెట్టుకుందన్నారు. కానీ ఈ కాగ్ ఫలితాలు మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నాయని కాగ్ నివేదికలు తేల్చి చెప్తున్నాయని, సంపద సృష్టించలేకపోవడంతో పాటు రాష్ట్రం తిరోగమనంలో ఉందని ఆయన పూర్తి స్థాయిలో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అభివృద్ధిలో వేగంగా పరుగులెత్తకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారినాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే చెప్పిన విధంగా గత ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన విధంగా అటు పూర్తి స్థాయిలో సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పిన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తాజాగా మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుందని, అటు కాగ్ నివేదికలు ఎంత దుయ్యబడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పే ప్రయత్నం చేయడాన్ని మాత్రం ఆయన తప్పుపడుతున్నారు. అటు కాగ్ నివేదికలు ఒక రకంగా ఉంటే ప్రభుత్వం చెప్పే మాటలు మరొక రకంగా ఉన్నాయని పూర్తి స్థాయి అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు జగన్. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మాత్రం ఈ లెక్కలను కూడా సరిచేయాలి, పూర్తి స్థాయిలో అసలు విషయాలు బయట పెట్టాలనే విధంగా ఆయన చేసిన ట్వీట్ మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. సంతోష్. థ్యాంక్ యూ సురేష్.